హరే కృష్ణ. ఉపప్లవ్యానికొచ్చిన సంజయుడు ధృతరాష్ట్రుడు చెప్పిన వార్తని మొత్తం చెప్తాడు. ధర్మరాజు ఇప్పుడంటాడు, సంజయ అసలు నువ్వేం చెప్తున్నావు? మా పెదనాన్న అసలు రాజ్యం ఇస్తాడా ఇవ్వడా అది చెప్పు. అది చెప్పకుండా ముందు మమ్మల్ని కుశల ప్రశ్నలు అడిగావు, తర్వాతేమో నన్ను పొగిడావు, మేమేదో కందమూల ఫలాలు తిన్నావు, అరణ్యవాసం అజ్ఞాతవాసం చేశాము, ఇంకా మీకెందుకు, ఇంకా కష్టాలు పడ్డారు కాబట్టి విరాట్ రాజు కులువులు అన్ని కష్టాలు పడ్డారు కాబట్టి మీకెందుకు సన్యాసం తీసుకోమన్నట్టుగా మాట్లాడుతున్నావు. ఇది అసలు నువ్వు ధర్మమే కాదు ఇలా మాట్లాడటం అని అంటే, ఇప్పుడు సంజయుడు అంటాడు, మీ పెదనాన్న ఏదైతే చెప్పాడో నేను అది మాత్రమే చెప్పాను. నేను దూతగా వచ్చి ఇది నేను సొంతగా చెప్పలేదు. ఇంకా మీకు అర్థం కాలేదా? మీ పెదనాన్న రాజ్యాన్ని ఇస్తాను అని చెప్పట్లా, ఇవ్వను అని చెప్పట్లేదు. తన కొడుకు దుర్మార్గుడు, నువ్వు చాలా ధార్మికుడివి, ధర్మరాజువి, నీలాంటి వాళ్ళు యుద్ధం చేయకూడదు అని చెప్తున్నాడు. ఒకవేళ నా కొడుకు ఇవ్వకపోతే రాజ్యాన్ని నువ్వు యుద్ధం మానుకోమని చెప్తున్నాడు అని చెప్తాడు సంజయుడు. ఇంక చెప్పంగానే ధర్మరాజు అంటాడు, సరే మా పెదనానికి మాకు రాజ్యం ఇవ్వటం అంత కష్టంగా ఉంటే సగరాజ్యం ఇవ్వమని మేము అడిగాము, అది కూడా ఇష్టం లేకపోతే మాకు 5 ఊళ్ళు ఇవ్వమను, కేవలం 5 ఊళ్ళు ఇస్తే 5గురం పాలించుకుంటాము, మొత్తం భూమండలాన్ని మొత్తం దుర్యోధనుడినే వేలుకోమను అని చెప్తాడు. చెప్పి 5 ఊళ్ళు ఇస్తే మేము యుద్ధం చేయము, మా పని మేము చేసుకుంటామని చెప్తాడనమాట. ఇది మొత్తం మా పెదనానికి చెప్పు అని చెప్తాడు. అది చెప్పకుండా అలా చెప్పు, అంతేగాని నువ్వేదో మా పెదనాన్న చెప్పింది వేరేగా మాట్లాడి మసిపూసి మారేడుగా చేసి ఇలా చెప్పడం నీకు అసలు కరెక్టే కాదు, ధర్మం కాదని గట్టిగా అంటాడనమాట ధర్మరాజు. అనగానే సంజయుడు అంటాడు, నన్ను క్షమించు ధర్మరాజా, నేను ఒక దూతగా వచ్చాను, దూతగా నా ధర్మాన్ని నేను పాటించి నీకు చెప్పాను, కానీ నా మనోవేదన మొత్తం నీకు నేను చెప్పింది నేను చెప్పలేదు, నా మాటలు కాదు ఇవి అని అంటాడు. నేను చెప్పింది సంజయ వెళ్ళి మా పెదనానికి చెప్పు, మాకు కేవలం 5 ఊళ్ళు ఇవ్వమను, మేము యుద్ధం చేయం, ఏమి చేయం, మొత్తం వాళ్ళనే ఏలుకోమని చెప్తాడు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వైపు సంజయుడు చూస్తాడు, చూసి నమస్కారం పెడతాడు ఇంక వెళ్తానని. అంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ కోపంగా చూస్తాడు సంజయుడి వైపు. చూడంగానే సంజయుడు సాష్టాంగ నమస్కారం చేసి, కృష్ణ నన్ను క్షమించు, నేను కేవలం ఒక దూతని, అక్కడ మంత్రిని, ఆయన చెప్పింది చేసి, ఆయన ఉప్పు తిన్నాను కాబట్టి వెళ్ళమని చెప్పాడు కాబట్టి నేను వచ్చి చెప్పాను, కానీ ఇది నా మనసులో మాట కాదు, నా ఆలోచన కాదు, ధృతరాష్ట్రుడు ఏం చెప్తే అదే చెప్పాను కృష్ణ, నన్ను క్షమించు, నాకు సెలవు ఇప్పించవలసిందిగా కోరుచున్నానని ఇంకా అక్కడి నుంచి ఇంకా హస్తినాపురానికి వెళ్తాడు. అక్కడేం చెప్తాడో అక్కడేం జరుగుతుందో నెక్స్ట్ చెప్తాను. హరే కృష్ణ.